చెరుకు రసం తీసుకుంటూ తన ఫ్యామిలీని పోషించుకుంటున్న ఒక రైతు గురించి తెలుసుకుందాం రండి. Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ యుద్ధ సహాయంతో ఒక అతనైతే చెరుకు రసం అయితే తీస్తున్నారు కదా. ఈయన పేరు వచ్చేసరికి మహేందర్ సింగ్. ఉండేది మహారాష్ట్రలో ఒక మారుమూల ఒక గ్రామంలో ఈయనైతే బాగా అయితే చదువుకున్నారు. చిన్నప్పుడే ఈయన అమ్మ నాన్న అయితే చనిపోయారు. ఈయనైతే ఆ చిన్నప్పటి నుంచి చాలా కష్టంతో ఎదిగి చదువు కూడా చదువుకున్నారు. అలాగే ఈయన ఫ్యామిలీని పోషించుకోవడానికి ఈయనైతే ఒక ఎకరంలో చెరుకు తోట అయితే వేసుకుని ఆ చెరుకు అయితే పండిస్తూ ఈ విధంగా అయితే బయట ఒక రోడ్డు మీద ఇలాగా ఒక చెక్క మెషిన్ పెట్టుకుని ఆ ఎద్దు సహాయంతో ఆ చెరుకు రసం అయితే తీస్తున్నారు. రోడ్డు మీద వెళ్ళైపోయే వాళ్ళందరికీ కూడా ఈయనైతే చెరుకు రసం అయితే అమ్ముతూ ఉంటారు. అలాగే ఈయన ఆ ఫ్యామిలీని అయితే పోషించుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఒక ఎకరం భూమిలో అయితే ఈయన చెరుకు అయితే నాటి ఈ విధంగా అయితే చెరుకు రసం తీసి అమ్ముకుంటూ ఉంటారంట. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఇలానే చెరుకు రసం అయితే తీసి అమ్ముకుంటూ ఉంటారంట. అదే వృత్తినైతే నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. నా ఫ్యామిలీ కోసం అయితే నాకు ఇలా చేయడంలో చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు తను. చూసారు కదా, ఒక ఎద్దు సహాయంతో ఈయనైతే చెరుకు రసం తీసి ఏ విధంగా అయితే అమ్ముకుంటున్నాడో. ఇదైతే మహారాష్ట్రలో రోడ్డు పక్కన అయితే ఉంది. ఈయనైతే ఎలాంటి పనులు చేయడానికైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అనేసి అంటున్నాడు. ఇలాంటి కష్టం, రైతు కష్టం అయితే చూడడానికి చాలా బాగుంటుంది, కానీ అది పడే వాళ్ళకే తెలుసు ఎంత కష్టమో. రైతు కష్టం ఎవరికీ తెలియదండి. మహేందర్ సింగ్ ఇలాగ ఎంతో చదువుకుని ఇలాంటి పనులు చేయడంలో ఎంత గొప్పతనం ఉందో చూసారు కదా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కన్నా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.